సార్ మీరు ఒకానొక సందర్భంలో జగన్ పరిపాలన మెచ్చుకున్నారు. సో ఎక్కడ తేడా అయింది? ఎక్కడ తేడా జరిగింది? ఎందుకు ఆయనకి అంత దారుణమైన ఓటమి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? నేను ఎప్పుడు చెప్పినా కూడా ఇష్యూ బేస్డ్ మాట్లాడుతున్నాను. నాకు పొలిటికల్ పార్టీ జనరలైజ్డ్ కాదులేండి. జనరల్ ఒక్కొక్క ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు కార్యక్రమం గురించి మాట్లాడాను నేను. పాఠశాలల పరిస్థితి, ఎందుకంటే నేను చదువుకున్న మా ఓన్ స్కూల్లో బ్రహ్మాండంగా స్కూల్ ఇంప్రూవ్ అయింది. కొత్త బిల్డింగ్లు వచ్చాయి, తర్వాత వాటర్ సప్లై జరిగింది, తర్వాత వచ్చేసి బ్రహ్మాండంగా స్కూల్స్ చూడగానే ఇది గవర్నమెంట్ స్కూలా అన్న దీంట్లో బ్రహ్మాండమైన మార్పులు వచ్చాయి. అదేవిధంగా హాస్పిటల్స్ కావచ్చు, ఇలాంటివి కొన్ని విషయాలు. తర్వాత శ్రీకాకుళం దగ్గర మన కిడ్నీ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఒక రీసెర్చ్ సెంటర్, ఉద్దానం ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఒకటి డెవలప్, ఇలా ఇష్యూ బేస్డ్గా మాట్లాడడం జరిగింది. సో ఆ విధంగా జరుగుతున్న సందర్భంలో సుమారుగా 2,52,000 కోట్లు వాళ్ళు ఈ నవరత్నాల కింద వాళ్ళు డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ కూడా ఇచ్చేవాడు. సంవత్సరానికి మొదట ఈ షెడ్యూల్, ఈ రోజుల్లో ఈ విధంగా స్కీములు ఇస్తామని చెప్పి ఆ బటన్ నొక్కి మార్చడం కూడా జరిగింది. కానీ అల్టిమేట్గా ఏంటంటే ప్రజలు వాళ్ళు ఆలోచిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి ప్రధానంగా అక్కడ దెబ్బకొట్టిన విధానం. ఎందుకంటే ప్రజలు ఇక మీ భూముల్ని లాగేసుకుంటారు. పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా ఆయన ఫోటో పెడుతున్నారు. తర్వాత మీకు ఉపయోగించే ఏవైతే మీ బౌండరీ స్టోన్స్ ఉంటాయో వాటి మీద కూడా ఇదే వస్తుంది. కాబట్టి రేపు మీ భూములు మీ పేర్లలో ఉండవు అని వచ్చింది. యాక్చువల్గా చూస్తే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ముసాయిదా అది, ఆ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ టీడీపీ కూటమి నేతలు బాగా సక్సెస్ అయినట్టున్నారు. ఆ ఇష్యూని బాగా తీసుకెళ్లారు. ఎందుకంటే అడ్వకేట్లు కూడా ప్రతి చోట అక్కడ నిరసనలు తెలియజేశారు. సో వాటన్నిటి ఒక ప్రభావం ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి ఈ కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయి, ముఖ్యంగా పోలీసు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కొన్ని జరిగిన ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ గారు కావచ్చు, వీటన్నిటి ఇన్సిడెంట్స్ కూడా ప్రభావం చూపించింది. తర్వాత ఈ మూడు పార్టీలు కలిసి వచ్చాయి. సో ఆ విధమైన పరిస్థితులలో అక్కడ ఎలక్షన్స్ జరిగాయి అన్నమాట.